వ్యక్తి కావాలని అమరావతిని విధ్వంసం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. పార్టీలో సీనియర్ నేతగా ఆయన మీరు ఎందుకు ఆపలేకపోయారు బొత్స సత్యనారాయణ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సోమవారం మండలి బడ్జెట్పై చర్చ సందర్భంగా గత ప్రభుత్వం అమరావతి విధ్వంసానికి పాల్పడిన తీరుపై మంత్రి వివరించారు. ఈ అంశం అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అమరావతిని శ్మశానమని వ్యాఖ్యానించి 5 ఏళ్ళు ఇక్కడ ఎలా ఉన్నారు. వైకాపా ఇదే శాసనసభ మండల భవనాల్లో సమావేశం నిర్వహించింది. మేము గట్టిన సచివాలయంలో కేబినెట్ సమావేశాలు జరిపి పాలన చేయలేదు. అలాంటి భవనాలను శ్మశానం అని వ్యాఖ్యానించడంపైన మేము అభ్యంతరం తెలుపుతున్నాం. ఒక సామాజిక వర్గం కోసమే చంద్రబాబు ఇక్కడ రాజధాని ఏర్పాటు చేసిన మొదటి నుంచి వైకాపా ఆరోపిస్తుంది. అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉంటుందన్న ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని రాజధానిగా ప్రతిపాదించాం. అప్పుడే ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి జగన్ ఉద్దేశించి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఇప్పుడున్న భూమి సరిపోదని, రాజధాని కోసం మరికొంత అవసరం అని అనలేదా. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి గత 5 ఏళ్లలో అమరావతి విధ్వంసానికి పాల్పడ్డారు. సచివాలయ భవనం, హైకోర్టు నిర్మాణానికి వేసిన పునాదులను 5 ఏళ్ళు నీటిలో ముంచేశారు. ఆ నీటిని ఇంకా తోడుతూనే ఉన్నాం. ఒక వ్యక్తి కావాలని ఇదంతా చేస్తున్నప్పుడు సీనియర్ నేతగా మీరు ఎందుకు చెప్పలేదని మేము బాధపడుతున్నాం. పరోక్షంగా మీరు కూడా జగన్ చేసిన తప్పని మాట్లాడారు, కానీ ఒక్కరు కూడా ధైర్యం చేసి ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. అమరావతిలోని భూములను పరిశీలన చేసి భవనాల నిర్మాణం చేపట్టామన్నారు. వాడి ధర ఎక్కువ అన్నట్టు ప్రతిపక్ష నేత బొత్స మాట్లాడుతున్నారు. ఆయనకు మాపై ఎలా తప్పు చూపాలన్నది ఆలోచన. అమరావతిలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ, మండలి, సెక్రటేరియట్ అని మేము అనలేదు. పూర్తిస్థాయి భవనాల నిర్మాణం పూర్తయ్యే వరకు వాటిని వాడుకుంటామని చెప్పామని అచ్చెన్నాయుడు వివరించారు. అమరావతిని శ్మశానం చేసిన వ్యాఖ్యలకు ఎప్పటికీ కట్టుబడి ఉన్నానని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. చర్చలో జోక్యం చేసుకుని మాట్లాడుతూ అమరావతి నిర్మాణానికి 1.19 లక్షల కోట్లతో పనులు చేపట్టేందుకు అంచనాలు రూపొందించారు. 3 ఏళ్లు ఖాళీగా ఉండి ఆ తర్వాత 6,000 కోట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఖర్చు చేసింది. ఆ పనులను చూసేందుకు రావాలని అధికారులు చెప్తే అక్కడ చూడటానికి ఏముంది, శ్మశానంలో తయారు చేశారని అన్న. 3 రాజధానులు అనేది మా ప్రభుత్వ విధానం. అప్పుడు పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, అమరావతిని శాసన రాజధానిగా అభివృద్ధి చేయాలన్నది మా నిర్ణయం. ఆ మేరకు అప్పట్లో ప్రకటన చేసాం. మేము అక్రమ నిర్మాణాలు మాత్రమే కూర్చొని తాత్కాలికంగా అద్దెలు తీసుకున్నట్టు తాత్కాలిక నిర్మాణాలు చేసి వాటిని గొప్పగా చెప్పుకుంటే ఎలా. ఈరోజు